తెలంగాణ రాష్ట్రంలో అధికారం దిశగా అడుగులేస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అది ఏదైతే పదవికి సంబంధించినటువంటి మార్పు. మొన్నటిదాకా బీజేపీకి పెద్ద దిక్కుగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన పదవి బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత నేరుగా అంటే కనీసం రాజకీయాలకు సంబంధించి చాలా రోజుల నుంచి ఫేడ్ అవుట్ అయినటువంటి వ్యక్తి, ఎప్పుడో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి రామచంద్రరావుని తీసుకొచ్చి ఈరోజు బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని చెప్పేసి ఊహాగానాలు అయితేనేది దాదాపు ఖరారైందని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం నుంచి కూడా ఒక సంకేతాలు అయితే వచ్చినాయి. ఎందుకంటే కేవలం ఒకటే నామినేషన్ దాఖలు చేశారు కాబట్టి. అంతకంటే ముందు ఈ బీజేపీ చీఫ్ పదవి కోసం అత్యంత ఎక్కువగా ఆశలు పెట్టుకున్న వాళ్ళలో మనం ముగ్గురు పేర్లు అయితే బాగా వినపడింది. ముందుగా ఎవరైతే ఈటల రాజేందర్, ఆ తర్వాత నిజామాబాద్ ఉన్నటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్, దాంతో తర్వాత రాజా సింగ్. అయితే వీళ్ళిద్దరికి సంబంధించిన దాంట్లో ఎవరైతే నామినేషన్ వేసేటప్పుడు కనీసం వేయొద్దు, వాళ్ళకి అవసరం నామినేషన్ చేయొద్దని చెప్పేసి అధిష్టానం ఏకగ్రీవంగా చర్యలు తీసుకున్నమాట వాస్తవమే. అయితే నామినేషన్ వేస్తానికి వచ్చినటువంటి రాజా సింగ్ ఆయన నామినేషన్ తిరస్కరించడం కూడా జరిగింది. అంటే గత కొద్ది రోజులుగా ఏదైతే బీజేపీ పార్టీకి సంబంధించి ఆ పార్టీ మీదనే ఆ నేతల మీదనే కూడా విమర్శలు చేస్తున్నటువంటి రాజా సింగ్ అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమే. ఆయన నేరుగా ఈ నామినేషన్ తిరస్కరణ తర్వాత ఆయన రాజీనామా లేఖని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నారో ఆయన కిషన్ రెడ్డికి పంపించడం మాట వాస్తవం. అయితే ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడుకునే అంశానికి సంబంధించిన దాంట్లో మీకు ఒక కీలకమైన అంశం అయితే తెర మీద కనిపిస్తూ ఉంది. బీజేపీ ఖేల్కతం, ఈటల గర్వాపసి. రైట్, గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పాత్ర పోషించినటువంటి ఈటల రాజేందర్కి తెలంగాణ వ్యాప్తంగా ఎంత మంచి పేరు ఉంటుందో, లేకపోతే ఒక ఐకానిక్ పర్సనాలిటీగా ఎంత అద్భుతమైన ఆయన రాజకీయ నేపథ్యం ఉందో మనందరికీ తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీతో కొద్ది విభేదాలు రావడం, ఆ విభేదాల నుంచి కూడా ఆయన బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ మల్కాజ్గిరి నుంచి ఆయన బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా గెలవడం, ఆ తర్వాత ఈ పరిణామాలన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే బలమైన సామాజిక వర్గానికి తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గం ఉన్నటువంటి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి ఈటల రాజేందర్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి బీజేపీ చీఫ్గా పగ్గాలు చేపడతారని చెప్పేసి అందరూ ఆశించారు. దాదాపుగా ఏమంటారు, ఒక 6 నుంచి 7 నెలల నుంచి ఆయన పేరు నేరుగా వినపడుతున్నటువంటి మాట. అయితే తాజాగా ఏమైందో తెలీదు, సడన్గా ఈరోజు ఈటల రాజేందర్ గారికి సంబంధించిన కనీసం నామినేషన్ వేస్తానికి కూడా బీజేపీ అధిష్టానం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇది మాత్రం ఫ్యాక్ట్. దీనికి సంబంధించిన దాంట్లో అసలు ఎలాంటి ఈ మధ్యకాలంలో పెద్ద కాంట్రవర్సీ కానీ, లేకపోతే ఈ మధ్యకాలంలో ఎలాంటి ప్రెస్ మీట్లు కానీ, కనీసం ఈ మధ్యకాలంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం నుంచి దూరంగా ఉన్నటువంటి రామచంద్రరావుని నేరుగా తీసుకొచ్చి ఆయనకు సంబంధం లేకుండానే డైరెక్ట్ ఆయన చీఫ్ పదవులు ఇవ్వడంతో కొంచెం బీజేపీ క్యాడర్లో మాత్రం ఒక అనిశ్చితి వాతావరణం అయితే ఎదుర్కొన్నమాట వాస్తవం. ఎందుకంటే ఒక బలమైన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది, ఒక బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గట్టిగా కొట్లాడుతుంది. ఈ రెండు పార్టీల నడుమ పార్టీని సర్వైవలెన్స్ కోసం, లేకపోతే పార్టీని మరింత ముందుకు తీసుకురావడంలో ఒక కీలక పాత్ర పోషిస్తాడనుకున్నటువంటి ఒక ఈటల రాజేందర్ని ఈరోజు ఎందుకు పక్కన పెట్టారు అనే అంశానికి సంబంధించిన దాంట్లో ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ బీజేపీలోనే ఒక కొంచెం అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతోపాటు గతంలో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో కూడా ముందుకెళ్తున్నటువంటి ఏదైతే బీజేపీ పార్టీ ఈరోజు బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రామచంద్రరావుని ఎందుకు బీజేపీ పగ్గాలు అప్పచెప్పింది అనే అంశానికి సంబంధించిన దాంట్లో కూడా చాలామందికి ఒక డౌట్స్ అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో ఉన్నటువంటి ఏదైతే బీజేపీ చీఫ్ బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి, అలాగే మొన్నటిదాకా చీఫ్గా పనిచేసినటువంటి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి రావడం, ఆ తర్వాత ఈటల రాజేందర్ గెలిచినా కూడా రానున్న రోజుల్లో ఆయన ఖచ్చితంగా కేంద్రంలో మంత్రి పదవి వస్తారని చెప్పేసి ఒక వార్తలు రావడం, లేకపోతే బీజేపీ చీఫ్ పగ్గాలు ఇప్పిస్తారని చెప్పేసి ఈటల రాజేందర్కు ఒక అధిష్టానం నుంచి పిలుపు రావడం వచ్చిందని చెప్పేసి ఒక వార్తలు రావడం, అవన్నీ మనం చూసినామే. ఈ విషయంలో ఆయన కూడా ఎక్కువ ఆశలు పెట్టుకున్నటువంటి మాట వాస్తవం. అయితే ఇది కాకుండా ఈరోజు ఈటల రాజేందర్ని కాకుండా రామచంద్రరావుని ఎందుకు చీఫ్గా నియమించారనే అంశానికి చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీంట్లో కీలక పాత్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోషించారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో జనసేన, అలాగే బీజేపీ, దాని తర్వాత
టీడీపీ పార్టీలు కలిసి ఇక్కడ తెలంగాణలో పోటీ చేయబోతున్నాయి. పోటీ చేసిన క్రమంలోనే కొంచెం ఇక్కడ హైదరాబాద్ పరిధిలో ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో కొంచెం అధిష్టానం ఏది చెప్తే అది జరగడంలో చేయడంలో భాగంగానే ఖచ్చితంగా రామచంద్రరావు అయితే కరెక్ట్ అని చెప్పేసి కూడా ఈ చంద్రబాబు చక్రం తిప్పేసి ఈరోజు ఆయనకు బీజేపీ చీఫ్ పదవి ఇప్పించారని చెప్పేసి కూడా మరికొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అటు మంత్రి పదవి దక్కక, కేంద్ర మంత్రి పదవి దక్కక, ఇటు రాష్ట్రంలో బీజేపీ చీఫ్ కూడా అవకాశం రానటువంటి ఈటల రాజేందర్ మాత్రం కొంచెం అంతర్మదనంలోనే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. గత కొద్ది రోజులు ఏదైతే కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఏదైతే కమిషన్ విచారణ కంటే ముందు నుంచి కూడా కాళేశ్వరం మీద అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి మీద కూడా ఒక పాజిటివ్గా ధోరణితో మాట్లాడుతున్నటువంటి ఈటల రాజేందర్ ఎట్టి పరిస్థితుల్లో కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ట్రానికి వరప్రదాయినే, ఈ కాళేశ్వరం కట్టడంలో ఎలాంటి అవినీతి జరగలేదు, ఇది కేవలం కట్టుకథ మాత్రమే, ఇది కేవలం ప్రతిపక్షాలు లేకపోతే అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక కుట్రే అని చెప్పేసి కూడా ఆయన కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ అంటే బీజేపీ లాంటి ఒక పార్టీలో ఉండి ఈరోజు బీఆర్ఎస్కు వంత పాడుతున్నారు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వైపు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా ఆయన మీద కొంచెం గుర్రుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీంతోపాటు ఏదైతే బలమైన సామాజిక వర్గం దాంతోపాటు అంగబలం అర్ధబలం ఉన్నటువంటి ఈటల రాజేందర్ గనక ఖచ్చితంగా బీజేపీ చీఫ్ పదవి కనుక వస్తే మాత్రం ఇటు కిషన్ రెడ్డికి, దాంతో తర్వాత బండి సంజయ్, తర్వాత ధర్మపురి అరవింద్ లాంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళకు ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం ఉంది. ఒక టవరింగ్ పర్సనాలిటీగా ఈరోజు ఈటల రాజేందర్ ముందుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆయనను పక్కన పెట్టేసి లేకపోతే కాంగ్రెస్ పార్టీతోటి లేకపోతే కొట్లాడేందుకు బీఆర్ఎస్తో పాటులో కొట్లాడే క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో మన ఈటలు అడ్డుపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంతమంది ఆయనకి మంత్రి పదవి ఏదైతే ఈ చీఫ్ పదవి రాలేదని చెప్పేసి కూడా అనుకుంటున్నటువంటి మాట వాస్తవమే. అయితే దీంతోపాటు ఏదైతే టీడీపీని తెలంగాణకు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్ల నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈ పొత్తుకు ఈటల రాజేందర్ ఒక అడ్డుపడతా ఉంటాడు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమం చరిత్ర ఉంది, తెలంగాణ ఉద్యమంలో ఇదే టీడీపీ పార్టీతో కొట్లాడిన ఆ చరిత్ర ఆయనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పొత్తుకు ఒప్పుకోకపోవచ్చు, అవసరమైతే అధిష్టానంతో మాట్లాడి ఈ పొత్తును విచ్ఛిన్నం చేయొచ్చు అనే అంశానికి సంబంధించిన దాంట్లో మాత్రమే ఈరోజు ఈటల రాజేందర్ని పక్కన పెట్టినట్టుగా కొన్ని బీజేపీ నుంచి వర్గాలే చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనా కూడా గత కొద్ది కాలంగా ఈటల రాజేందర్ వ్యవహార శైలి చూస్తుంటే మాత్రం ఒకవైపు హైడ్రా అనే అంశానికి సంబంధించిన దాంట్లో చాలామంది బీజేపీ నేతలు నోరు మూసుకొని కూర్చున్నా కూడా ఈటల రాజేందర్ మాత్రం ఆయన పలుసార్లు హైడ్రా మీద విరుచుకుపడడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలకు ఏదైతే అవినీతి అంశాలకు సంబంధించి బీజేపీకి సంబంధించిన ఎంపీలు అయితేనేది నాయకులు అయితేనే సపోర్ట్ అవ్వకున్నా కూడా ఖచ్చితంగా ఈటల రాజేందర్ మాత్రం గట్టిగా కొట్లాడిన సందర్భాన్ని మనం చూసినాం. ఆ నేపథ్యంలో కూడా ఆయనను కొంచెం పార్టీ నమ్మడం లేదేమో అనేది ఒకటైతే కొంతమంది ఈటల రాజేందర్ వర్గాలకు సంబంధించిన వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. రానున్న రోజుల్లో మరోసారి గర్వాపసి రానున్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, ఆ తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత రేపు పొద్దున రానున్న రోజుల్లో కూడా బీజేపీ భవితవ్యం ఏ విధంగా ఉండబోతుందనే అంశాన్ని కూడా బేరీ చేసుకొని ఖచ్చితంగా మళ్ళీ ఆయన గర్వాపసి రానున్నారు, బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. అందరికీ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి నిన్న గత 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏదైతే బీజేపీలో ఒక ముసలం అనేది ఒక కొలికి వచ్చినట్టుగానే కనిపిస్తూ ఉంది. అధ్యక్ష పదవి ఆశించి గత కొద్ది రోజులుగా బీజేపీ పార్టీ వ్యవహారాలకు సంబంధించి, లేకపోతే బీజేపీ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాల మీద, లేకపోతే బీజేపీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు మీద కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా ఉన్నటువంటి గోషామహల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాజా సింగ్ తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించిన విషయం మనందరికీ తెలిసిన మాటే. దీంతోపాటు అవసరమైతే తన ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకుంటానని చెప్పేసి ఆయన అంటే నిన్న ఏదైతే ప్రమాణ స్వీకారం చేసినటువంటి బీజేపీ చీఫ్ రామచంద్రరావుకు కాకుండా అప్పుడున్నటువంటి బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి లెటర్ రాసిన మాట మనందరం చూసినాం. ఈ నేపథ్యంలోనే ఒక ఇంట్రెస్టింగ్ వార్త అయితే మనకు మీడియా సర్కిల్లో బాగా కూడా వైరల్ అవుతూ ఉంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక అగ్రనేత, ఈ పార్టీకి మీకు ఎవరో అర్థం చేసుకుని ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత సంబంధించి రాజా సింగ్తో ఫోన్ కాంటాక్ట్లోకి వెళ్ళారు. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీలోకి రావాలని చెప్పేసి ఆహ్వానించారని చెప్పేసి కూడా జర్నలిస్ట్ సర్కిల్లో కూడా లేక సోషల్ మీడియాలో కూడా ఒక వార్త అయితే బలంగా తిరుగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. దీనికి నిజాలు ఎంత అని చెప్పేసి మనం కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తే ఆ అగ్రనేత ఫోన్ కాల్ చేయడం అనేది దాదాపుగా నిజమే అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. లేదు, కొంతమంది అయితే బీజేపీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది మాత్రం అలాంటి ఫోన్ కాల్ మాకు ఏం రాలేదని చెప్పేసి, లేకపోతే రాజా సింగ్ కూడా అలాంటి ఫోన్ కాల్ ఏం స్వీకరించలేదని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి మాట. నిజాలు ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా మాత్రం బీజేపీపై
బీజేపీ వ్యవహార శైలిపై, బీజేపీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై రాజా సింగ్ బహిరంగంగానే వ్యక్తం చేయడం జరిగింది. మీకు మీ పార్టీకో దండం అంటూ ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికలకు సంబంధించి ఆయన నామినేషన్ వేసే క్రమంలో ఆయన నామినేషన్ వేయకుండా కూడా అడ్డుకున్నటువంటి ఒక ఘటన అయితే మనం చూసినాం. ఆ ఘటనకు సంబంధించిన తర్వాత కనీసం నామినేషన్ వేయడానికి కాదు కదా, అక్కడ ఏదైతే ఈ ఎలక్షన్స్ జరిగినటువంటి ఏకగ్రీవం అయినా కూడా దానికి ఒక ముగ్గురు నలుగురు నామినేషన్ వేస్తారని చెప్పేసి ఒక వైపు ఈటల రాజేందర్ అయితేనేంది, ఇంకోవైపు ధర్మపురి అరవింద్ అయితేనేంది, తర్వాత రామచంద్రరావు వీళ్ళు ముగ్గురు కూడా నామినేషన్ దాఖలు చేస్తారని చెప్పేసి బీజేపీ ముందస్తుగా ఊహించిన ఏదైతే ఢిల్లీకి సంబంధించిన అధిష్టానం మాత్రం కేవలం రామచంద్రరావు ఒక్కరే నామినేషన్ వేస్తారు, రామచంద్రరావునే ఏకగ్రీవం చేస్తామని చెప్పేసి కూడా నాయకులకు చెప్పడంతో వాళ్ళు తప్పుకున్నటువంటి వాట మన వాస్తవం. అయితే ఖచ్చితంగా నేను నామినేషన్ వేసి తీరుతాను, అవసరమైతే ఎలక్షన్లకే వెళ్దాం, ఎవరైతే కౌన్సిల్కి సంబంధించి నన్ను ఎన్నుకుంటారో చూద్దామని చెప్పేసి కూడా ప్రయత్నం చేసినటువంటి రాజా సింగ్కి అయితే చుక్కెదురైంది. ఆయన నామినేషన్ కూడా స్వీకరించలేదు. నామినేషన్ వేసినా కూడా తిరస్కరణ జరిగింది. దీంతోపాటు ఎమ్మటే తెల్లవారి అంటే జరిగినటువంటి తెల్లవారి బీజేపీ నాయకులు కొంతమంది రాణి రుద్రమ లాంటి వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు కాబట్టి ఆయన నామినేషన్ స్వీకరించలేదు, పార్టీలో ఉంటారో పోతారో మీరే నిర్ణయించుకోవాలని చెప్పేసి కూడా ఆయనకు డైరెక్ట్గా రాజా సింగ్తో మాట్లాడిన విషయం మనం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బలంగా అర్బన్ ప్రాంతంలో, అందులో హైదరాబాద్ ప్రాంతంలో బలంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారు, బీఆర్ఎస్ పార్టీలో చేరుతారని చెప్పేసి కూడా రాజా సింగ్ ఒక వార్తలు వస్తున్న నేపథ్యంలో అగ్రనేత ఫోన్ చేయడం అనేది కూడా జరుగుండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా పొలిటికల్ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ఈ చర్చలో భాగంగా సానుకూలంగా వ్యక్తం చేశారు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి రాజా సింగ్ అనేది కూడా ఇంకొక వార్త వినిపిస్తూ ఉంది. దీంతోపాటు ఇటు ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకత, కాంగ్రెస్ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతతో పాటు ప్రస్తుత అధ్యక్షుడు అంటే బీజేపీని ఏ వైపు తీసుకెళ్తారు అంటే ఒక అగ్రెసివ్ కదా, ఆయన కొంచెం నెమ్మదిగా ఉండే వ్యక్తి కాబట్టి అలాంటి నాయకుని చేతిలో బీజేపీ పార్టీ పెడితే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది అని చెప్పేసి కూడా రాజా సింగ్ తన అనుచరులతో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్తో పాటు కలిసి వెళ్తే ఖచ్చితంగా తనకు భవిష్యత్తు ఉండబోతుంది. రానున్న రోజుల్లో ఇక్కడ అధికారంలో కనుక వస్తే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరితే మంత్రి పదవి కూడా వస్తుందని చెప్పేసి కూడా ఒక ఉద్దేశంతో ఆయన బీఆర్ఎస్లో చేరే అవకాశాన్ని కూడా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి అంశం. దీంతో పాటుగా ముందు నుంచి కూడా అంటే ఇంత తెలంగాణ ఊపులో వైపు కేసీఆర్ మానియాలో కూడా ఉన్నటువంటి దాదాపు 99 నుంచి పెద్ద పెద్ద మార్జిన్లతో గెలిచినటువంటి సందర్భంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి కూడా గోషామహల్ నుంచి కూడా రాజా సింగ్ గెలుస్తూ వస్తున్నారు. పార్టీ అధినేత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దృష్టిలో కూడా రాజా సింగ్కు మంచి పేరే ఉంది. ఒకవేళ రాజా సింగ్ కనుక ఇటు వస్తే ఖచ్చితంగా బీజేపీకి ఒక టార్గెట్ చేసేంత ఒక దమ్మున్న లీడర్గా ఉంటారు బీఆర్ఎస్ పార్టీకి అని చెప్పేసి కూడా ఇటు పార్టీ క్యాడర్ కూడా ఇప్పటికే ఆలోచిస్తుంది. దీంతోపాటు మనం నిన్న మాట్లాడుకున్నాం అధ్యక్ష పదవి ఆశించినటువంటి ఈటల రాజేందర్ ఖచ్చితంగా కూడా మళ్ళొకసారి గర్వాపసి చేస్తారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఆయనకు అధ్యక్ష పదవి ఈయన నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో కేంద్ర మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి కూడా బీజేపీ వర్గాలు కొంతమంది ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. కానీ ఆయన ఇక్కడ నాకు పెద్ద ప్రాధాన్యత దక్కట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే వేరే పార్టీ నుంచి వచ్చినాం కాబట్టి కేవలం ఆస్తులు కాపాడుకోవడానికే నేను పార్టీలో చేరినట్టు కూడా బీజేపీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా ఈటలపై వార్తలు రావడానికి కూడా ఆయనకు జీర్ణించుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఈ పార్టీలో ఎక్కువ రోజులు కొనసాగనని చెప్పేసి ఒకవైపు ఈటల రాజేందర్, అలాగే ఇప్పుడు రాజా సింగ్ లాంటి వ్యక్తి కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి కూడా పొలిటికల్ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదేమైనా కూడా మొత్తానికి అగ్రనేత ఫోన్ కాల్కి సంబంధించిన దాని మీద ఎక్కడ కూడా మనకు అఫీషియల్గా రాకపోయినా కూడా పొలిటికల్ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి ఉంటారు. దానికి రాజా సింగ్ కూడా భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా లేకపోతే భవిష్యత్తు ఆయన ఏ విధంగా నిర్ణయించుకుంటారో అనే అంశానికి సంబంధించి కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. వీళ్ళిద్దరు లీడర్స్ అంటే ఒక మంచి చరిష్మా ఉన్న లీడర్స్, జన ఆదరణ ఉన్నటువంటి లీడర్స్ అయితేనేది ఈటల రాజేందర్ అయితేనేది లేకపోతే రాజా సింగ్ అయితేనేది, వీళ్ళిద్దరు కనుక బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే మళ్ళీ చాలా ప్లస్ పాయింట్ అవుతూ ఉంది. బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ దాక్తా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ బీజేపీలో ఉన్నటువంటి క్యాడరే చెప్తున్నటువంటి మాట. దీంతో పాటు ఇంకొక చిన్న విషయం చెప్పాలా మీకు, నిన్న ఏదైతే అధ్యక్షుడు ఎన్నిక అయిన తర్వాత రామచంద్రరావు ప్రమాణ స్వీకారానికి ధర్మపురి అరవింద్ కూడా గైరాజర్ కావడం అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఆయన కూడా బీజేపీ చీఫ్ ఎన్నికల్లో నిలబడతా బీజేపీ చీఫ్ను కూడా నామినేషన్ వేస్తానికి కూడా ప్రయత్నం చేసిన మాట వాస్తవం. అది దక్కకపోవడం వల్ల అసంతృప్తిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క
రామచంద్రరావు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేదని తెలుస్తూ ఉంది. ఈ ముగ్గురి అసంతృప్తుల మధ్య నిజంగా బీజేపీ పార్టీ ఏ విధంగా భవిష్యత్తు ఉండబోతుంది, లేకపోతే వీళ్ళు నెక్స్ట్ తీసుకోబోయే ఆహ్, ఆహ్, స్టెప్ ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మాత్రం సర్వత్రా ఉత్కంఠత జరుగుతూనే ఉంది. ఆ ఉత్కంఠకు తెరదించేందుకు వాళ్ళే నేరుగా వచ్చి రంగంలో దిగి చెప్తే తప్ప కూడా ఎలాంటి మనం ఒక డిసిషన్ అయితే తీసుకోవడానికైతే లేదు. కానీ పొలిటికల్ వర్గాల్లో మాత్రం ఖచ్చితంగా ఇటు రాజాసింగ్ అయితేనేది, అటు ఈటల రాజేందర్ అయితేనేది ఖచ్చితంగా కూడా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇకపై బీజేపీ పార్టీతో కొనసాగాలనా వద్దా అనే ఒక మీమాంసలో మాత్రం ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. థ్యాంక్ యూ వెరీ